ఇది ఫ్రీయా? ఇదైతే మిషన్ తోటి వస్తుంది. అది 3 మీటర్ ఉంటుంది సార్. చిన్నది ఇలా వేసుకోవాలంటే తర్వాత ఒకసారి ఫిట్ చేసిన మనం ఫస్ట్ బట్టలు యాడ్ చేసుకోండి మేడం. 10 kg మిషన్ కదా, 10 pairs వరకు వేసుకోవచ్చు. నార్మల్ అయితే జీన్స్ అయితే ఓన్లీ 10 జీన్స్ వేసుకోవాలి. ఒక ప్యాంట్ 1 kg లాగా. వేరే ఏ బట్టలు అయితే వేసినా 80 షింక్ అటువైపు తీసాను, అక్కడ షింక్ తీసాను, స్పేస్ వేసి అక్కడ తీసి దగ్గర తీసుకోవాలి. తీసి పెట్టుకోవడం గ్యాస్ రెగ్యులేటర్ ఐడియా ఉందా? తీసి పెట్టడం ఐడియా ఉందా సార్? ఒకసారి చూపించండి. ఇట్లా గ్యాస్ రెగ్యులేటర్ అని ఇట్లా కిందికి పెట్టి
ఏమైంది రాజు? ఏమైంది కంగారు పడుతున్నావు? ఓకే ఓకే సరే సార్, సరే సరే వెళ్ళొచ్చేసరిలే. పర్వాలే. మన సైడ్కి పెట్టేసే చాలు, ఎవరు తాడు. సరే రాజు, ఓకే ఓకే. పెట్టుకోరు. ఓకే సార్, చాలా వెయిట్ ఉందా? ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా మిషన్ లో బట్టలు సోప్ చేసి వాష్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా కొంచెం డిటైల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సోప్ చేసి అంటే ఇటువైపు టూ సైడ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు సెపరేట్ క్లాత్ ఇక్కడ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది. కాటన్, సింథటిక్ సెపరేట్ ఉంటేనే సెపరేట్. రెగ్యులర్ అయితే మిక్స్ ఉంటాయి కదా, ఇక్కడ డైలీ మిక్స్ లోడ్ పెట్టేసుకోండి సరిపోతుంది. దీంట్లో ఏవైనా వేసుకోవచ్చు మీరు. ఇక్కడ రిన్స్ అంటే ఓన్లీ జాడించుకోవడం, బయట వాష్ చేసిన బట్టలు ఏమైనా జాడించుకోవాలి, రిన్స్ లో పెట్టుకోండి. స్పిన్ అండ్ డ్రై చేసుకోవడం, పచ్చి బట్టలు ఉంటాయి బయట వాష్ చేసినాయి. ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఈ రిన్స్ స్పిన్ దాంట్లోనే అయిపోతాయి, మళ్ళీ మీరేం సపరేట్ పెట్టకండి. ఇవి రెండు ఎడిషనల్ ఆప్షన్స్ అనమాట. డ్రమ్ డీ స్కేల్ మిషన్ లోపల క్లీనింగ్ పర్పస్ అనమాట. ఇది 45 వాషెస్ ఒకసారి. డ్రమ్ క్లీన్ లిక్విడ్ ఉంటుంది, ఇక్కడ డిటర్జెంట్ వేసుకొని ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. బట్టలు అయితే డూవెట్ అంటే పెద్ద చెద్దర్లు అలాంటివి ఏమంటే యూజ్ చేసుకోవచ్చు మేడం. క్విక్ వాష్ 1-2 పేర్స్ ఉన్నాయి, తక్కువ టైం లేకుండా క్విక్ వాష్ పెట్టేసుకోండి. అలర్జీ ప్లేస్ అంటే పేషెంట్ బట్టలు ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు, హాస్పిటల్కి సంబంధించిన బట్టలు ఏమన్నా. స్టీమ్ అంటే కాటన్ బట్టలు ఏమైనా మన కాటన్కి సంబంధించిన టీ షర్ట్స్ అట్లాంటివి వాష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్టీమ్లో పెడితే తీసి ఐరన్ చేసేసుకోవచ్చు అనమాట. రింకిల్ ఫ్రీ వస్తుంది, ఫుల్ డ్రై అవుతుంది అనమాట. ఓన్లీ కాటన్ బట్టలే వేయాలి, దీంట్లో వేరే వేయదు. 4 పీసెస్ వేయాలి ఒకసారి. నా బాబు నా బయట తిప్పవచ్చు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా. ఇంకా డైలీ మిక్స్ లోడ్ పెట్టిన తర్వాత ఇక్కడ యాంటీ స్టైన్ అంటే దీంట్లో 4 సింబల్స్ వస్తాయి మేడం. ఫస్ట్ సింబల్ వచ్చి మన బట్టల పైన ఏమైనా శాండ్ అట్లాంటి స్టెయిన్స్ ఉంటే ఈ సింబల్ పెట్టుకోండి. టీ, కాఫీ ఉంటే ఈ సింబల్ పెట్టుకోండి. స్వెట్ ఉంటే ఈ సింబల్ పెట్టుకోండి. ఆయిల్, గ్రీజ్ ఉంటే ఈ సింబల్ పెట్టుకోండి. ఏమైనా ఉంటేనే పెట్టాలి, లేకపోతే అవసరం లేదు. ఈ టెంపరేచర్, స్పిన్ స్పీడ్ ఇవన్నీ డైలీ అడ్జస్ట్ చేయకండి, మన ప్రోగ్రామ్ బట్టి డిఫాల్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ అంటే మీరు ఎప్పుడైనా మిషన్లో బట్టలు సోప్ చేసి వాష్ చేసుకోవాలనుకుంటే ప్రోగ్రామ్ పెట్టినాక ఫ్రీ ట్రీట్మెంట్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ 1.5 అవర్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఆ 1.5 అవర్ సోప్ చేసుకుని మిగతా టైం వాష్ చేస్తుంది. మీకు అంత టైం వద్దు, సోకింగ్ తక్కువ టైం కావాలంటే ఇంకోసారి ప్రెస్ చేయండి, అదే బట్టని ½ అవర్ టైం వస్తుంది. యాంటీ ట్యాంగిల్ లాస్ట్లో కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని జాడిస్తుంది, ప్లస్ బట్టలు ఒకదానికి ఒకటి చుట్టుకోకుండా విడివిడిగా వస్తాయి, ఇది యూజ్ చేసుకోవచ్చు. యాంటీ రింకిల్ బట్టలు ముడతలు రాకుండా వస్తుంది, ఇది కూడా కావాలంటే యూజ్ చేసుకోండి. రెడీ అంటే మీకు ఇప్పుడే వాష్ అవుతాను కూడా టైం పెట్టుకోవడం మేడం. 4 అవర్స్ పెట్టాం, స్టార్ట్ చేసి వెళ్తే మిషన్ 4 అవర్స్ తర్వాత రన్ అవుతుంది. అట్లా 24 అవర్స్ టైం పెట్టుకోవచ్చు మీరు. ఈ స్పీడ్ పర్ఫెక్ట్ అనే సెన్సార్ మేడం, అది ఎప్పుడు ఆన్ ఉంటుంది ఆఫ్ చేయకండి. ఈ పైన స్టార్ట్ బటన్ మొత్తం అయిపోయినాక ఇక్కడ ఎండ్ అని వాడి 3 టైం అలారం సౌండ్ వస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసి బట్టలు తీసి ఆరేసుకోండి. బట్టలు తీసిన తర్వాత ఇక్కడ వాటర్ ఏమైనా ఉంటే డ్రై క్లాత్ డైలీ క్లీన్ చేసుకోండి మేడం. ఓకే, ఇది డ్రైన్ పంప్. లోపల బటన్స్ ఏమైనా ఊడిపోయినా, ఏమో కాయిన్స్, పిన్స్ అప్పుడప్పుడు పాకెట్లలో మర్చిపోయేస్తాం కదా. ఈ బ్లూ కలర్ క్యాప్ని ఇట్లా యాంటీ క్లాక్ వైజ్గా 3 టైమ్స్ తిప్పితే 3rd టైం క్యాప్ మొత్తానికే బయటకు వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఒక ½ లీటర్ వాటర్ ఉంటాయి, వాటర్తో పాటు బయటకు వస్తాయి. ఇది ఎప్పుడైనా 1-2 మంత్స్కి ఒకసారి తీసి